సో లాస్ట్ టైం కూడా వచ్చి మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఒకసారి చార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు పెడతారు. సో ఎట్లా చూస్తారు? ఇది ఓపెన్గా ఇది ఒక డెలిబరేట్ కేస్. మనీ లాండరింగ్ అంటే మనీ వేరే కంట్రీ నుంచి మన కంట్రీలో రావాలి, లేకుంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీలో పోవాలి, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి రావాలి, ఒక సిటీ నుంచి ఒక సిటీకి రావాలి, మినిమం ఒక ఇండివిజువల్ నుంచి ఒక ఇండివిజువల్కి రావాలి. అది ఏం లేదు కదా. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒకవేళ కేసు రిజిస్టర్ కావాలి అంటే సొసైటీ కేసు రిజిస్టర్ కావాలి. దీనిలో ఈడీ ఎందుకు? సో ఇది పొలిటికల్ వెండేటాతో పెట్టింది. ఇది డెలిబరేట్ కేస్. నాకు తెలిసిన వరకు 11 years ఆఫ్ బీజేపీ రూల్ ఒక 200 కేసెస్లు పెట్టినారు. ఎంతమంది కన్విక్ట్ అయినారు ఈడీ కేసులో? నాకు తెలిసిన వరకు 2. ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళు టూల్ లాగా మేనేజ్ చేస్తున్నారు. అండ్ బీజేపీకి ఒక ప్రాబ్లం, ఎప్పుడు డైవర్షన్ చేస్తుంది. ఇప్పుడు డైవర్షన్ ఎందుకు? గుజరాత్ సక్సెస్ఫుల్ అయిన ప్లీనరీ, బీహార్ ఎలక్షన్, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వక్ఫ్ బోర్డ్ బిల్ మొత్తం ఇండియాలో ఫైర్ లాగా క్యాచ్ అవుతుంది. డైవర్షన్ చేయాలి. మాస్టర్ మైండ్ అమిత్ షా కానీ నరేంద్ర మోదీకి తెలుసు. రీజనల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, కానీ ఒక్కడే నేషనల్ ప్లేయర్, అది కాంగ్రెస్ పార్టీ. అండ్ అక్కడ గాంధీ పరివార్ ప్రాబ్లం రాహుల్ గాంధీతో. వాడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యునైట్ అండ్ లీడ్ దానిలో మొహబ్బత్ కి దుకాన్ ఖోల్ దేంగే. సో ఈ అన్ని రాహుల్ గాంధీ పరేషానీ టు బీజేపీ. ఇప్పుడు ఈ 224 ఎలక్షన్లో ఏం చెప్పినారు? అప్కే బార్ 400 కే పార్. ఏమైంది? 20 సీట్లు ఎక్కువ వస్తే మా గవర్నమెంట్ వచ్చేది. సో బీజేపీకి లోపల ఉన్నది ప్రాబ్లం కాంగ్రెస్, ప్రాబ్లం గాంధీ ఫ్యామిలీ. సో డెలిబరేట్గా వేసినాం. సో పబ్లిక్కి మేము ఏం చెప్తున్నామంటే, ఏం చూపిస్తున్నామంటే, ఈ చిన్న లంగా కేసుతో మేము భయపడాం. ఇది ఒక ఫాల్తూ కేస్. అనవసరంగా మా డిగ్నిటీ, మా పేరు మీద దెబ్బ రావాలి, మచ్చ రావాలి, మేము కూడా దొంగ అని నిరూపించాలి. దానికోసమే ఇది కేసు పెట్టినారు. సో దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అది చెప్పడానికి మేము అడుగుతున్నాం, ఎక్కడ రాబాయి మనీ లాండరింగ్ చూపి చెప్పు. ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీ, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్, ఈ ఇండివిజువల్ నుంచి ఈ ఇండివిజువల్ చెప్పు రాబాయి. మనీ లాండరింగ్ ఎక్కడ? కంపెనీ లాస్ట్లో ఉన్నది, నాన్ ప్రాఫిట్ కంపెనీ. లాండరింగ్ ఎక్కడ? సో ఈ చిన్న సొసైటీ కేసుకి ఇంత పెద్ద కేసు చేసుకొని ప్రపంచంలో హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భయపడదు, గాంధీ ఫ్యామిలీ భయపడదు, కార్యకర్త భయపడడు. మేము గట్టిగా ఫైట్ చేస్తాం, 100% దీని నుంచి బయట వస్తామని ఈ మెసేజ్ ఇవ్వడానికి. అలా ప్రధానంగా ఏదైతే ఆ ప్రియాంక రాబర్ట్స్ విచారణ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వెనక ఎట్లా తీసుకోవాలి? రాబర్ట్ వాడ్రా టోటల్ డిఫరెంట్ కేస్. అది డిహెచ్ఎల్ కేస్, టోటల్ డిఫరెంట్ కేస్. అది సమ్ 7.5 crores దాని తర్వాత 58 crores ఇచ్చినాడు, అమ్మినాడు, తీసుకున్నాడు. అది టోటల్ డిఫరెంట్ కేస్. దిస్ ఇస్ టోటల్ డిఫరెంట్ కేస్. నేషనల్ హెరాల్డ్ కేస్. ఇది కేసు ఉంటే ఒక సొసైటీ కేస్, అక్కడ దాకానే సీమిత్. దీనికి అనవసరంగా మనీ లాండరింగ్ అని డ్రామా చేస్తున్నారు ఈ లంగా పార్టీ బీజేపీ. ఇదే చెప్తున్నాం. సో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావా? నువ్వు అది చేసుకో, అక్కడ సెట్ చేసుకో. లంగా దొంగ పనులు చేస్తున్నారంటే అదాని, రైట్, అన్ని కాంట్రాక్టర్లు అక్కడే పోతాయి. మొత్తం ఇండియా మనీ వాడి దగ్గరనే ఉన్నది. నువ్వు 16 lakh crores నీ ఫ్రెండ్స్కి నువ్వు మాఫ్ చేస్తావా? దాని తర్వాత ఒక చిన్న మనీ లాంటి కేసు మా మీద పెట్టి డ్రామా చేస్తావా? నో ప్రాబ్లం. ఇవాళ మీ దగ్గర నంబర్లు ఉన్నాయి పార్లమెంట్లో, రేపు మా దగ్గర నంబర్లు ఉంటాయి, అప్పుడు చూసుకుందాం. కానీ ఈ కేసులో ఇంత కూడా మాది ఏం కాదు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు మోడీ మీద ఇవన్నీ తీసుకునే ఇట్లాంటి కేసులు బనాయించడం. కేసు ఉన్నది లిఫ్ట్ చేయాలి కదా, ఏ టైంలో అది తీసుకురావాలి. బ్యాక్ బెంచ్లో ఉన్నది, ఫ్రంట్ బెంచ్లో తీసుకురావాలి. వై గుజరాత్లో సక్సెస్ఫుల్ అయినామని, ప్రధానమంత్రికి చూటిగా మాట్లాడుతున్నామని, ఒక పులిలాగా ఒక సింహంలాగా పార్లమెంట్లో మా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరుగుతున్నాడు, రైట్. యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళది మాట్లాడుతున్నాం, వాళ్ళ లంగా దొంగ పనులు మాట్లాడుతున్నాం. డెవలప్మెంట్ చేస్తలేరు, ప్రైస్ మీద కంట్రోల్ లేదు, ఉద్యోగాలు ఇస్తలేరు.
ఇది హిందుత్వం మాట్లాడుతున్నారు, డివైడ్ అండ్ రూల్ చెప్తున్నారు, మేము యునైట్ అండ్ రూల్ అని మాట్లాడుతున్నాం. సో మాతో భయపడి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, దానికోసం ఇప్పటి నుంచి వీళ్ళకు కంట్రోల్ చేయడానికి ఈ మొత్తం డ్రామా బచ్చా. అంతే. జై హింద్, జై కాంగ్రెస్. వక్ఫ్ బోర్డ్ తర్వాత మాట్లాడతా.